ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు విలువ. రచన శ్రీమతి వి పద్మావతి గారు. అబ్బాయి అంటూ మెల్లిగా పిలిచింది శాంతమ్మ. చెప్పమ్మా, ఏం కావాలి? మందులైపోయాయా? ఇంట్లో ఏవైనా సరుకులైపోయాయా? అడిగాడు కొడుకు సుందరం. కాదురా అబ్బి, కొన్నాళ్ళు సుధ దగ్గరికి వెళ్ళి వస్తాను. కోవిడ్ అంటూ ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లలు కళ్ళల్లో మెదులుతున్నారు. కొత్త కాపురం, కోడలు కూడా ఉద్యోగం అని ఇన్నాళ్ళు ఉండిపోయా. మీకు కూడా కాస్త ఏకాంతం ఉంటుంది. అదీకాక అల్లుడు వాళ్ళ అమ్మను చూడ్డానికి వెడతాడట. అందుకని సుధకు తోడుగా ఉండొచ్చు. ఓ వారం పాటు వెళ్ళి వస్తాను. నన్ను అక్కడ దింపు అంది శాంతమ్మ. శాంతమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు పెళ్లి చేసిన 2 ఏళ్లకు గుండెపోటుతో మరణించారు శాంతమ్మ గారి భర్త రంగనాథం గారు. అప్పటి నుండి ఇల్లు కదలలేదు శాంతమ్మ గారు. ఈలోపు ఏడాది గడిచిపోయింది. సంవత్సరీకాలు అయ్యాయి. సుందరం ఇష్టపడ్డ అమ్మాయి ఇందిరతో సింపుల్గా పెళ్ళయింది. కోవిడ్ కారణంగా కోడలు కాపురానికి రావడంతో కాస్త ఇంట్లో మూడో మనిషి అలికిడితో ఇల్లు కొద్దిగా కళకళలాడింది. అయితే కోడలికి పనిపాటలు రావు. బంగాళాదుంప వేపుడు, బెండకాయ, దొండకాయ వేపుడు తప్ప ఏమీ రావు. ఆ కాస్తా చేసి అలసిపోయి పడుకుంటుంది ఇందిర. ఈ కాలం పిల్లలు పని చెప్తే విడాకులు అడుగుతున్నారని విన్న శాంతమ్మగారు ఏ పని చెప్పేది కాదు. కానీ ఇందిరకు పనంతా తానే చేస్తున్నట్లు, అత్తగారు సుఖపడిపోతున్నట్లు అనిపించింది. అది గ్రహించిన శాంతమ్మ కూతురు వంకతో కొన్నాళ్ళు దూరంగా ఉంటే కోడలికి కనువిప్పు కలుగుతుందని భావించి కూతురు దగ్గరికి బయలుదేరింది. చిన్న బ్యాగ్లో బట్టలు సర్దుకొని రెడీగా ఉంది. ఇందిరకు చాలా ఆనందంగా ఉంది. హాయిగా ఉండొచ్చు ఓ వారం అనుకుంది. అదేమిటత్తయ్య, వారం పాటు అక్కడే ఉంటే మాకు తోచదు, వీలున్నంత త్వరగా రండి అని పైకన్నా, ఓ నెల అక్కడే ఉంటే సినిమాలో చూపించినట్లు తాను తన భర్త సుందరం డ్యూయట్లు పాడుకుంటూ నోట్లో ముద్దలు తినిపించుకుంటూ ఒకరి ఒళ్ళో ఒకరు వాలిపోతూ ఓహ్ ఎంత బాగుంటుంది అనుకుంటోంది. ఏదో నీ పిచ్చి ప్రేమ, అల్లుడుగారు రాగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాను అని పైకి అన్నా 2 రోజులకే కోడలికి ఒంట్లో బాగాలేదని పిలుపు వస్తుందని తెలుసు శాంతమ్మకు. అమ్మా, జాగ్రత్తగా ఉండు. మందులు పెట్టుకున్నావా? డబ్బులు ఉన్నాయా? పిల్లలకు ఏమైనా చేయలేకపోయావా అంటుంటే అన్నీ ఉన్నాయిరా. ఇదిగో ఈ డబ్బాలో నీకు ఇష్టమని సున్నుండలు చేసి పెట్టాను. కోడలికి స్వీట్ అంతగా ఇష్టం ఉండదు, అందుకే 4 జంతికలు చేశాను. ఇక్కడే పెట్టాను, చూసుకోండి. కోడలికి కొత్త కదా, కాస్త నువ్వు చెప్పు అంటూ అప్పగింతలు పెట్టింది. ఇవన్నీ అత్తగారు ఎప్పుడు చేశారో తెలియదు ఇందిరకు. వర్క్ ఫ్రమ్ హోమ్, మరి వర్క్ ఇన్ హోమ్ మర్చిపోయింది. ఫోన్లే, అత్తగారు అన్నీ చేసి పెట్టారు, హ్యాపీ అనుకుని మురిసిపోతూ, అయ్యో ఇవన్నీ మీరు ఒక్కరూ ఎలా చేశారు? నన్ను పిలిస్తే ఓ చెయ్యి వేసేదాన్ని అంది. పిలవనందుకు మనసులో ధన్యవాదాలు చెప్తూ, నీకు నీ ఉద్యోగం సరిపోతుంది, ఇప్పుడు తప్పదు. ఈ వారం కాఫీ డికాషన్ ఫ్రిడ్జ్లో ఉంది, 2 రోజులు వస్తుంది, చూసుకో అంటూ బయలుదేరారు శాంతమ్మగారు. దింపడానికి వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది ఇందిర. ఊళ్ళోనే ఉంటున్న ఆడపడుచు సుధ కూడా ఎక్కువగా రాదు. అందున ఇప్పుడు కరోనా. ఓ గంట పోయాక వచ్చాడు భర్త సుందరం. వస్తూనే ఇద్దరూ వర్క్ మొదలుపెట్టారు. ఇందు, అక్క పూరీ కూర చేసింది నా కోసం, నేను తినేశాను అన్న భర్త మాట పూర్తి కాకుండానే, నేను మీకోసం కూర్చున్నాను, మీరు చెప్పిన తర్వాత మీకు ఇష్టమైన టిఫిన్ చేద్దామని. నాకొద్దులేండి అంటూ ముఖం మార్చుకుంది. ఇదిగో నోయ్, నీకు కూడా హాట్ ప్యాక్లో పెట్టి ఇచ్చింది అక్క పూరీ కూర. అక్క పూరీ కూర బాగా చేస్తుంది అంటూ సుధ ఇచ్చిన పూరీలు ఇందిరకి ఇచ్చాడు. అసలే ఆకలితో నకనకలాడుతోందేమో, గబగబా తినేసింది. పూరీలు బాగా నచ్చాయి ఇందిరకు. రాత్రికి రైస్ కుక్కర్లో అన్నం వండింది. అత్తగారు పొద్దున్నే చేసిన పదార్థాలు తినేసి పడుకున్నారు. పొద్దున్నే తలుపు తట్టిన శబ్దానికి బద్ధకంగా లేచింది. టైం చూస్తే 6 అయింది. మళ్ళీ పడుకుందాం అనుకుంది, కానీ తలుపు బాదుతున్న శబ్దానికి నిద్ర పట్టలేదు. లేచి తలుపు తీసింది. ఎదురుగా పని మనిషి జ్యోతి. ఏమిటి జ్యోతి, ఇప్పుడు వచ్చావు అంది. నేను రోజూ వచ్చే టైం ఇదేనమ్మా అంది. రోజు అత్తగారు తలుపు తీస్తుంటే తనకు తెలియలేదు. ఇందిరకు 8 గంటలకు లేవడం అలవాటు. అత్తగారు వచ్చే వరకు తప్పదు, లేకపోతే అంట్లు తోముకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, బాబోయ్ అనుకుంది. జ్యోతికి కాఫీ ఇవ్వాలి పొద్దున్నే. 2 రోజులు బాగానే గడిచాయి.
మూడో రోజు పొద్దున్నే కాఫీ తాగుదామని చూస్తే అందులో ఉన్న డికాక్షన్ జ్యోతికి సరిపోతుంది. తనకు భర్తకు చాలదు. అత్తగారు చెప్పినట్లు 2 రోజులకు సరిపోయింది. ఇప్పటికే 7:30 అయింది. తలనొప్పిగా ఉంది ఇందిరకు. కాఫీ పొడి డబ్బా కోసం చూసింది. అదే ఎక్కడుందో తెలియదు. ఇంతవరకు తాను ఏనాడో డికాక్షన్ వెయ్యలేదు. ఎప్పుడూ అత్తగారు పెట్టి ఇస్తుంటే కాఫీ వేడి లేదని, పంచదార లేదని గొణుక్కుంటూ తాగుతోంది. ఇవాల్టి వరకు డికాక్షన్ వచ్చింది. ఇప్పుడు తెలిసింది అత్తగారి కాఫీ విలువ. చివరికి ఒక డబ్బాలో కాఫీ పొడి దొరికింది. హమ్మయ్య అనుకొని టీ పొడి వేసినట్లు కాఫీ పొడి వేసి మరిగించింది. దాంతో కాఫీ కలిపింది. నోరంతా కాఫీ పొడి. సుందరం మాట్లాడకుండా కాఫీ తాగి చాలా బాగుంది అన్నాడు. తల్లిని అడిగి డికాక్షన్ వేయడం నేర్చుకుంది ఇందిర. ఆ రోజు వరకు అత్తగారు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర పులుసు తిన్నారు. ఇంట్లో చూస్తే కూరలు లేవు. పోనీ చారు పెడదాం అని చూస్తే ఒక్క టమాటా కూడా లేదు. ఏం వండాలో తెలియలేదు. అత్తగారు అన్నీ అమర్చి పెడుతుంటే తెలియలేదు అనుకుంది. పోనీ ముద్దపప్పు పెడదామంటే కందిపప్పు డబ్బా కనపడలేదు. అన్ని డబ్బాలు చూసింది, కనపడలేదు. వెంటనే కొట్టుకు వెళ్ళి పప్పు తెచ్చి వండింది. సాయంత్రం టిఫిన్ తింటాడు సుందరం. శాంతమ్మ చేసిన జంతికలు సున్నుండలు అయిపోయాయి. పకోడీలు వేయబోయ్ అన్నాడు సుందరం. పకోడీలు అనగానే నోరూరింది. తల్లి చేసిన పకోడీలు తలుచుకున్న ఇద్దరికి. కానీ ఇందిరకు పకోడీలు వేయడం రాదు. ఇందిర మొహం చూసిన సుందరానికి అనుమానం వచ్చింది. వెంటనే ఇందు గొట్టంగాడిని అడుగు అన్నాడు. గొట్టంగాడా? వాడెవడు అంది అమాయకంగా. అదేనోయ్ యూట్యూబ్ అన్నాడు జోకు వేసినట్లు నవ్వుతూ. ఓహ్, సూపర్ ఐడియా. అసలు వచ్చనుకోండి, ఏదైనా సులువు పద్ధతి ఉందేమో అంటూ ఫోన్ తీసింది. యూట్యూబ్ తీసి పకోడీ అని తెరవగానే రకరకాల పకోడీల పేర్లు వచ్చాయి. క్యాబేజీ పకోడీ, సగ్గుబియ్యం పకోడీ, చికెన్ పకోడీ, మటన్ పకోడీ, పాలకూర పకోడీ, పల్లీ పకోడీ, జీడిపప్పు పకోడీ. ఇలా లిస్టు చూసేసరికి కళ్ళు తిరిగాయి ఇందిరకు. ఏమండి, ఇందులో 10 రకాల పకోడీలు ఉన్నాయి, ఏది చేయమంటారు అంది. ఇంట్లో ఏమున్నాయో చూడు, ఉన్నదాన్ని బట్టి చెయ్యి తాపీగా అన్నాడు సుందరం. వంటగదిలోకి వెళ్ళి వెదకడం మొదలుపెట్టింది. కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినరు, అందుకని ఇంట్లో ఉల్లిపాయలు లేవు. ఇందిరకు కాస్త థైరాయిడ్ ప్రాబ్లం ఉందని క్యాబేజీ వండరు. పల్లీలు జీడిపప్పులు ఎక్కడ ఉన్నాయో తెలీదు. అత్తగారికి ఫోన్ చేసి అడిగితే అనుకుంది ఇందిర. మళ్ళీ అహం అడ్డు వచ్చింది. సుందరానికి పరిస్థితి అర్థమైంది. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. తల్లి వేయించిన పల్లీలు ఎక్కడ ఉన్నాయో చెప్పింది. ఆవిడ చెప్పినట్లుగా అక్కడే ఉన్నాయి. పకోడీలు మొదలుపెట్టింది. అంతా గొట్టంగాడు చెప్పినట్లు. ఇప్పుడు అందరికీ యూట్యూబ్ వంటలేగా. చేశాక నూనె కనపడలేదు. మళ్ళీ ఫోన్ చేశాడు సుందరం. శాంతమ్మ గారు నూనె ప్యాకెట్ ఎక్కడుందో చెప్పారు. నూనె కాగిందో లేదో అని చెయ్యి పెట్టింది. చెయ్యి కాలి బొబ్బ ఎక్కింది. కానీ లెక్క చేయకుండా పకోడీలు వేసింది. కొన్ని వేగలేదు, కొన్ని మాడాయి. అయినా నోరు మెదపకుండా తిన్నాడు సుందరం. ఇందిర తినలేకపోయింది. అత్తగారు 4 రోజులు అక్కడే ఉంటే బావుండును అనుకున్న ఇందిర అత్తగారు రాకక ఎదురు చూడాల్సిందే అనుకుంది. మరో 2 రోజులు గడిచాయి. ఇందిరకు మాత్రం కొన్ని సంవత్సరాలు గడిచినట్లుగా ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చూస్తే బిగ్ బాస్కెట్లో సరుకులు వచ్చాయి. ఇద్దరూ బుక్ చేయలేదు. అవి ఎవరివో అనుకున్నారు. శాంతమ్మ గారు ఎవరండి అంటూ అడిగాడు ఆ అబ్బాయి. మా అత్తగారు అంది ఇందిర. సరుకులు అప్పచెప్పి వెళ్ళిపోయాడు అతను. సరుకులు తీసుకుని లోపల పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అనుకుంది. ఇప్పటికే అలసిపోతోంది. పొద్దున్నే లేవాలి, కాఫీ దగ్గర నుండి పెట్టుకోవడం, పనమ్మాయి కడిగి వెళితే సామాన్లు సర్దుకోవడం, స్టవ్ తుడుచుకోవడం, ఉతికిన బట్టలు మడత పెట్టి సర్దుకోవడం, కూరలు తెచ్చుకోవడం, వాటిని ఫ్రిడ్జ్లో సర్దుకోవడం, అయిపోయిన సరుకులు చూసి తెచ్చుకోవడం, టిఫిన్ కోసం పప్పు పోసి రుబ్బుకోవడం, రోజు డికాక్షన్ వేసుకోవడం. తలుచుకుంటే గుండెల్లో దడ పుట్టింది ఇందిరకు. ఇందులో ఒక్క పని కూడా తను చేయలేదు. అన్నీ అత్తగారు చేస్తుంటే తెలియలేదు. ఇంట్లో అంత పని ఉందా? అత్తగారు ఇంట్లో లేకపోతే మొగుడితో హాయిగా ఉండవచ్చు అనుకుంది. ఇప్పుడు అర్థమైంది. కనువిప్పు కలిగింది. అత్తగారి విలువ తెలిసింది. ఇంట్లో అమ్మ చేస్తుంటే తెలియలేదు, ఇప్పుడు అత్తగారు చేస్తుంటే తెలియలేదు. తాము కష్టపడిపోతున్నాం అనుకుంది ఇందిర. సాయంత్రం అత్తగారి దగ్గరకు బయలుదేరారు దంపతులు. అదండి కథ. పోన్లేండి, అప్పటికైనా అత్తగారి విలువ తెలుసుకుంది కోడలు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు చెప్పాల్సిన మాట ఇప్పుడు చెప్తున్నాను. చేస్తారు కదూ?